పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా సెప్టెంబర్ 25 అలాగే 2025 ఈ సంవత్సరంలో రిలీజ్ అవుతుంది. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సినిమా అంతా కూడా పూర్తయిందని చెప్పి కూడా నిర్మాతలు ప్రకటించారు. అది ఎప్పుడు వస్తుంది, నవంబర్లో వస్తుందని చెప్పి అంటున్నారు. కాకపోతే కొంతమంది చెప్పడం ఏంటంటే సమ్మర్ వెకేషన్స్ కూడా ఇది రిలీజ్ అవుతుంది, అప్పుడైతే టైం బాగుంటుందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా సరే ఒకవేళ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఈ రెండు సినిమాలు కనుక ఈ సంవత్సరంలో రిలీజ్ అయితే ఖచ్చితంగా 3 సినిమాలు పవన్ కళ్యాణ్ ఖాతాలో పడినట్టే. మొదటిగా డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ ఈ విధంగా చేయడం అనేది ఒక ప్రశంసనీయమైన విషయం. అయితే ఓజీ అంటే ఏంటి? మీరు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడ మాట్లాడినా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. ఓజీ అంటే భోజన గ్యాంగ్స్టర్ అంటే దాన్ని విడమర్చి చెప్పేటట్టయితే ఓజస్ గంభీర అటువంటి క్యారెక్టర్లో ఈయన నటిస్తున్నారు. ఇది గాడ్ ఫాదర్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ మూవీ వచ్చింది, దానికి ఇన్స్పిరేషన్గా తీస్తున్నారు. దీనికి ఇన్స్పిరేషన్గా చాలా వచ్చాయండి. నాయకుడి సినిమా వచ్చింది, విధంగా చెప్పాలంటే శివ కూడా అంతే. సో ఆ తరహాలో ఆ ఫార్ములాలో ఈ సినిమా తీయడం జరుగుతుంది. అయితే ఈ సినిమాలో వచ్చేటువంటి ఫైట్స్ కరాటే ఎలాని మీకు అందరికీ తెలిసిన విషయమే. మార్షల్ ఆర్ట్స్లో మంచి ప్రవీణుడు మరి పవన్ కళ్యాణ్. అలాగే జపనీస్కి సంబంధించినటువంటి మార్షల్ ఆర్ట్స్ కూడా ఇందులో చూపెట్టబడుతున్నట్టుగా కూడా మనకి వెలిగిడి. అయితే ఫైట్స్ అన్ని కూడా వినూత్న తరహాలో కంపోజ్ చేయడం జరిగింది. ఒక గ్యాంగ్స్టర్ అనేటప్పటికీ గ్యాంగ్స్టర్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ముఖ్యంగా దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఈ పాత్రని ఏ విధంగా వీళ్ళు మలుచుకున్నారంటే మనకి వినవస్తున్న కథనాలు ఏంటంటే 1950s ఆ ప్రాంతంలో ముంబైలో కరీం లాలా అని చెప్పేసి ఒక గ్యాంగ్స్టర్ ఉండేవాడు. ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు. ఈయనకి నిక్నేమ్ ఏంటంటే షేర్ ఖాన్. అలాగే తమిళనాడుకు చెందినటువంటి వరదరాజు మొదలయ్యారని ఆయన కూడా ఈ స్మగ్లింగ్లో మంచి అధివేశం చెయ్యి. అలాగే హాజీ మస్తాన్ ఈయన కూడా అప్పట్లో ఈ స్మగ్లింగ్లో మంచి దిట్ట. సో ముగ్గురు ఆ టైంలో ముంబైని ఏలారు. ముఖ్యంగా ఏంటి యాక్టివిటీస్ అంటే స్మగ్లింగ్ తీసుకున్నా, అలాగే బంగారం ఇంపోర్ట్ చేసుకున్నా, ఎక్స్పోర్ట్ చేసుకున్నా, అలాగే వాచీలు, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇంకా చెప్పాలంటే సుపారీలు, మర్డర్స్ చేయటం అనేది కూడా వీళ్ళ వృత్తిలో భాగమే ఉండేది. కానీ వీళ్ళు దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టాల, మర్డర్స్ వరకు వాళ్ళు వెళ్ళలేదు. కరీంలాలా, వరదరాజు మొదలయ్యార్, ఆజీ మస్తాన్ ముగ్గురు కూడా ముంబైని 3 టెరిటరీస్ కింద విభజించుకున్నారు, కలిశారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకునే వాళ్ళు తమ కార్యకలాపాలను కొనసాగించారు. అయితే ఈ సీన్ అంతా కూడా ఎక్కడ మారిందంటే దావుద్ ఇబ్రహీం ఎప్పుడైతే వచ్చాడో ఆ దావుద్ ఇబ్రహీం ఈ ఒక్కొక్క గ్యాంగ్లోని వాళ్ళని మట్టుపట్టడం ప్రారంభించాడు. అప్పటి నుంచి కూడా అంత కలహాలు అనేది పెరిగాయి. అయితే ఇక్కడ 1950s ఆ ప్రాంతంలో ఈ సినిమా స్టోరీ బేస్ చేసుకున్నారు కాబట్టి, అంటే విధంగా చెప్పాలంటే కరీంలాలా క్యారెక్టర్ ఏమైనా ఆదర్శంగా తీసుకున్నారా? ఎందుకంటే వరదరాజు మొదలయ్యార్ మీద ఆల్రెడీ నాయకుడి సినిమా వచ్చేసింది. అలాగే హాజీ మస్తాన్ మీద దీవార్ నుంచి చెప్పే సినిమా వచ్చేసింది, అమితాబ్ వచ్చింది. కాబట్టి కరీంలాలా ఈ క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా కొంతవరకు తీసుకొని కొంత కాల్పనికత జోడించుకొని ఈ సినిమా ముందంజ వేయబోతోందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. బేసికల్గా నాకు తెలిసినంత వరకు సినిమా హిస్టరీలో గ్యాంగ్స్టర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏ సినిమా కూడా అద్భుత విజయం సాధించింది. ఎందుకంటే అందులో ఉండేటువంటి ఫైట్స్ కానీ, లేకపోతే థ్రిల్లింగ్ విషయాలు కానీ, అలాగే మెలో డ్రామా కానీ, సెంటిమెంట్ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు జీవన ప్రతిబింబాన్ని తెలియజేసేటువంటి స్మగ్లింగ్ యాక్టివిటీస్ని ఇందులో పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఇందులో చెప్పాలంటే ఒక స్మగ్లర్గా ఉన్నా, లేకపోతే ఒక గ్యాంగ్స్టర్గా ఉన్నా, ప్రజల గురించి పాటుపడే వ్యక్తిగానే ఇందులో చిత్రీకరిస్తారు. ఎందుకంటే ఆయన థీమ్ అంతా కూడా అలాగే ఉంటుంది. రాబిన్ హుడ్ క్యారెక్టర్స్ అంటే ఆయన బాగా ఇష్టపడతారు. కాబట్టి ఈ సినిమా కూడా ఆ తరహాలోనే ఉంటుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరొక విషయంకి వచ్చేటప్పటికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేటప్పటికి ఇది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. అంతకుముందు ఆయన చేసినటువంటి పోలీసు క్యారెక్టర్స్ అన్ని కూడా మంచి విజయవంతం. ఇది ఒకప్పుడు తమిళ సినిమాకి రీమేక్ అన్నారు కానీ చాలా మార్పులు చేర్పులు జరిగాయి. ఇది రీమేక్ కాకుండా కొన్ని కొత్త కథని అల్లుకొని ఈ సినిమాని పూర్తిగా ఆవించినట్టు తెలుస్తుంది. ఏదైనా సరే ఈ 2 సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక ఆణిముత్యాల కిందే మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ మ్యూజిక్ విషయంకి వచ్చేప్పటికి తమన్ ఈ ఓజీ సినిమాకి మ్యూజిక్ అందించడం జరిగింది.
మెయిన్ ఏ సినిమా అయినా సరే బాగా వెళ్ళాలి, బాగా చూడాలి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అవసరం. ముఖ్యంగా ఇందులో చెప్పండి ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వచ్చేప్పటికి ఈ క్యారెక్టర్లో తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అనేటువంటి ఒక సూక్తి కూడా ఉండబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిజంగా కూడా పవన్ కళ్యాణ్ తను కాన్వెంట్ చదువుకునే రోజుల్లో స్కూల్ టీచర్ కూడా ఇదే విషయాన్ని చెప్పేవారు. దాన్ని బాగా వంట పెట్టించుకున్నాడు ఆయన ఏ సినిమా తీసుకున్నా కూడా మీకు ఫస్ట్ తనకు తాను తగ్గించుకుంటాడు, తర్వాత హెచ్చించబడతాడు. మీరు చూడండి, ఫస్ట్ హాఫ్లో ఆ విధంగా ఉంటుంది, సెకండ్ హాఫ్లో తన ఔన్నత్యాన్ని పెంచేటువంటి ఒక క్యారెక్టర్ నన్ను ఎలివేట్ చేసుకుంటారు. రాజకీయాల్లో అంతే, నిజ జీవితంలో అంతే, సినిమాలో కూడా అంతే. మీరు ఏ సినిమా తీసుకోండి, ఆయన ఆ రకమైనటువంటి ప్రాధాన్యతకి వెళ్తారు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్లో కూడా ఇదే పద్ధతి ఆయన అవలంబించబోతున్నారు కూడా. కాబట్టి ఈ రెండు సినిమాల గురించి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. ముఖ్యంగా హరిహర వీరమల్లు ఒక అద్భుత విజయం సాధించిన తర్వాత ఈరోజు మరొక విజయం గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అలాగే ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ ఇప్పుడు ఆయన ముఖ్యమైనటువంటి ఏంటంటే తన 2 సినిమాలు రాజకీయాలకు ఈ ఇద్దరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండిపోయాయి. వాటి ప్రొడ్యూసర్స్ చాలా సేఫ్ జోన్లో ఉండాలని చెప్పి తను ఉన్నటువంటి టైంని వెచ్చించి ఈ సినిమాలన్నీ కూడా పూర్తిగా అమలు. దీంతో ఆయన అప్పట్లో బ్యాలెన్స్ ఉన్న సినిమాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు, ఈ హరిహర వీరమల్లు పార్ట్ 2 గనక తీసే పని అయితే అది నెక్స్ట్ ఇయర్కి ఆయన తనకున్న షెడ్యూల్ని సవరించుకొని వెళ్లాల్సి ఉంటుంది. అదే ఆ దిశగా ఆయన అడుగులు వేస్తారని చెప్పి కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ఉత్తేజితమైనటువంటి వ్యక్తి. ఆయన సినిమాల్లో ఆయనకుండే ఇమేజ్ వేరెవరికి కూడా లేదు. ఆయన సినిమాల్లో కనుక కంటిన్యూ అయ్యంటే నాకు తెలిసినంత వరకు 1973-74లో అమితాబ్ బచ్చన్కి ఎంత క్రేజ్ ఉందో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి 10 years బ్యాక్ వరకు కూడా అదే క్రేజ్, ఇప్పటికీ అదే క్రేజ్. కాకపోతే ఆయన రాజకీయాల్లో ఉంటూ ఒక పక్క సినిమాల్లో కాన్సన్ట్రేషన్ చేస్తూ జనసేన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, అధికారంలోకి రానప్పుడు, తన ఎమ్మెల్యేగా గెలవలేనప్పుడు కూడా మానసిక స్థాయిని కోల్పోకుండా నిజంగా ఒక ధీరోదత్తుడిగా ఎలా వ్యవహరించి బీజేపీ, తెలుగుదేశం కూటమి, అలాగే జనసేన వీళ్ళందరితో కలిసి ఎలా విజయం సాధించారో, అలాగే ఓజీ సినిమాలో కూడా ఈ పాత్ర ఔచిత్యాన్ని ఎక్కడ కూడా దెబ్బతినకుండా చాలా కష్టపడి తన లుక్స్లో కూడా ఎటువంటి చేంజ్ లేకుండా చాలా శ్రద్ధ తీసుకొని ఒక గ్యాంగ్స్టర్ ఎలా బిహేవ్ చేస్తారని చెప్పి దాని మీద ఈయన ఫారిన్ మూవీస్ కూడా చూశారు. ఫారిన్ మూవీస్లో ఆయన వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారో కూడా స్టడీ చేశారు. ఆ స్టడీ చేసిన దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో తీసినటువంటి సినిమాలు వేరు, ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా వేరు. ఇందులో ఆయన చూపించేటువంటి మార్షల్ ఆర్ట్స్ చాలా ప్రత్యేకమైన మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఆయన నడిచే నడక కానీ, మాట్లాడే తీరు కానీ, అలాగే చూసే చూపులు కానీ, కళలో ఆహాభావాలు కానీ, ఒక గ్యాంగ్స్టర్ ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా పరిశీలిస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే దాన్ని ఈ ఓజీలో ఖచ్చితంగా చూపించబోతున్నారు. యూత్ ఈరోజు చాలా మంది ఏగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుంది, September 25 అని. అతి కొద్ది కాలంలోనే ఉంది. అతి కొద్ది కాలంలోనే ఓజీ సినిమా మరొకసారి తెలుగునాట ప్రపంచాన్ని సృష్టించబోతోంది. అందరూ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశలు నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ అనేక అంశాలు మీ ముందుకు తీసుకొస్తుంది. కొంతమంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ అన్ని ఎప్పటికప్పుడు మీకు అలర్ట్స్ రూపంలో అందజేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీ బంధువులకి, మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీ సపోర్ట్ మాకు ఎల్లవెళ్ళ అందజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ BVSS కృష్ణప్రసాద్.